నిరుపేదల హౌసింగ్ లోన్ పై ఉన్న రుణాలను వన్ టైం సెటిల్మెంట్ చేసి వారికి ఇళ్ల పట్టాలను అందజేశారు ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిలు. 2004 సంవత్సరంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పట్టణంలోని మూలన్పేట శిల్పానగర్లో 52 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి వారికి ఇళ్ల పట్టాలను అందజేయడం జరిగింది. ఈ మేరకు వారు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి హౌసింగ్ లోన్ పొంది నేటికి రుణాలు చెల్లింపులో పెండింగ్ ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి చొరవతో వారు ప్రత్యేక దృష్టి సారించి హౌసింగ్ లోన్ను వన్ టైం సెటిల్మెంట్ చేసి వారికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆ స్థలాలకి పట్టాలే లేవేమో అని చెప్పేసి నేను అనుకుంటూ వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఆల్రెడీ పట్టాలు నాన్న టైంలో ఇచ్చినారు. ఇచ్చిన దాని మీద మనం లోన్ తీసుకున్నాం, హౌసింగ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ హౌసింగ్ వాళ్ళ దగ్గర నుంచి మనం తిరిగి తెప్పియాలి అనేది మన తర్వాత తెలిసిన విషయం. ఆ తర్వాత నుంచి సార్ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఎన్నిసార్లు వెంటబడి ఉంటామో, సార్ ఖచ్చితంగా మా పట్టాలు మాకు కావాలి, మా అక్క వాళ్ళు ఆ రోజు ఓటీఎస్ అప్లై చేసుకున్న రోజు వాళ్ళ పేర్లు ఎందుకో రాలేదు, వాళ్ళ పేర్లు ఖచ్చితంగా కావాలి, వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చేద్దాం సార్ అని చెప్పేసి సార్ వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టినారు. దానికి సార్ వాళ్ళందరూ కూడా చాలా సహకరించినారు. దానికి మీకు కూడా ధన్యవాదాలు సార్. ఈరోజు ఒక్కొక్కరు ఆ రోజుల్లో మీరు 40,000 రూపాయలు అప్పు తీసుకున్నారు అంతేనమ్మా, 40,000 రూపాయలు. ఈరోజు దాని అప్పు వడ్డీ అంతా కలిపితే 65,000, దగ్గర 65,000 రూపాయలు అయ్యింది. దాని మీద ఇప్పుడు మీరంతా కట్టింది 15,000, అంటే ఒక్కొక్కరికి 50,000 రూపాయలు మీకు మాఫీ చేసినట్టు పూర్తిగా. దానికి మీ అందరి తరపున మీ కుటుంబాల తరపున నేను మీ జగనన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబం మీద 50,000 రూపాయలు అంటే ఈరోజు మీకు మిగిల్చినట్టు. ఇప్పుడు ఈ రోజు నుంచి మీ పట్టాలు మీ చేతుల్లోకి ఇస్తే దీన్ని ఇంకా అమ్ముకోవాలన్నా లేకపోతే ఏదైనా తాకట్టు పెట్టుకోవాలన్నా లేకపోతే ఇంకొక అవసరం, ఎందుకంటే అందరూ చిన్న కుటుంబాలే, అందరూ కొంచెం ఆర్థికంగా చిన్న కుటుంబాలు కాబట్టి ఏదైనా ఇంట్లో పెళ్లి శుభకార్యం జరిగింది, పెళ్లి చేయాలన్నా లేకపోతే పిల్లల చదువు కోసమన్నా లేకపోతే మన కష్టం వచ్చినా సరే మన వాళ్ళు అందరు కానీ మీరు కానీ ఇంటికాడికి వచ్చినప్పుడు ఫస్ట్ అడిగేది ఒకటే, మా పట్టా కావాలి. అంతేనా అడిగింది? మా పట్ట మాకు ఇప్పిస్తాను. షేక్ జాబర్ సలామ్మా. అవును, థ్యాంక్ యూ అమ్మా. బడోं का दुआ रहना అంతే తెలుసు. पीछे भी पेपर है महबूब, सॉरी महबूब. बोलना कमा బాగున్నారేమ్మా? పట్టుకో అమ్మా. అవునవును, నాకు చెప్పినావు ఆ రోజు. అవును చెప్పినావు, అందుకని మీరు ఆ రోజు చెప్పిన తర్వాత అవును నువ్వు కూడా నిలబెట్టుకోవాలి అని చెప్పినావు. అవును అడిగినావు, అందుకనే నాకు గుర్తుండే ఇవన్నీ చేసింది. సంతోషం కదమ్మా. ఒకసారి కొంచెం జరిగితే బాబు పెద్దమ్మ ఏడుస్తుండే. ఏడన్నాడు అమ్మా చూడమ్మా.
ఈ రెండు పెట్టుకోండి, రెండు కూడా ఏం బాబు నెక్స్ట్ శారదాబాయి కుర్పాల్, ఆరోగ్యం బాగుంది, కుర్పాల్ రావు, శారదాబాయి కుర్పాల్. తెలుసు అమ్మా, మేము బతుకుండగా మేము భార్య ఎంతో మంది మోసం చేస్తున్నారు. ఆయన ఇస్తాం వీళ్ళు ఇస్తారు, మాకు మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఎవ్వరు మాకేం చేయలే. ఇలా నాయన పుణ్యాన మాకు ఇల్లు వచ్చింది, ఈయన పుణ్యాన మాకు పట్టాలు వచ్చినాయి. మనిషికి పుడితే అమ్మ నాయన పుడితే ఈయనకే వేయకూడదు, వీళ్ళకే వేయాలి. వీళ్ళ నుంచి మనం బాగుంటాం కాబట్టి ఈయనకే నమ్మున్నాం. మనం బతుకుండేందుకు ఈ పేరు మీద ఎవరికి వచ్చినాయో వాళ్ళు బతుకుండగా ఈయనకే వేయాలి. అన్నం పెట్టిన వాళ్ళకి మర్చిపోకూడదు. కడుపులకు అన్నం లేనప్పుడు వీళ్ళు అన్నం పెట్టారు, ఇప్పుడు బిర్యానీ లెక్క పెట్టారు. తిని బాగుంది, ఈయన సామాన్యం మేము బాగుంటాం. మాకు ఎవ్వరు ఇయ్యలే, అందరు మోసాలు చేసినారు, మాకు ఎవరు పట్టించుకోలే. వీళ్ళ నాయన ఈయనే పట్టించుకుంది మాకు. ఆ రోజులలో మేము గుడిసెలలో ఉంటే వచ్చి వీళ్ళ నాయన మా ఇంట ఎదురు వచ్చి మా ఇళ్ళలో తీసుకెళ్ళారు. మాకు 10 పిల్లలు పక్కలు ఉంటే కూడా సార్ చూసి మాకు ఇచ్చినాడు. మాకు ఎవ్వరేం చేయలే, వీళ్ళే మాకు చేసింది. అందుకే చెప్తున్నా, మా పేర్ల మీద వచ్చిన వాళ్ళు పెద్దోళ్ళు ఎవరికన్నా పిల్లలు ఏమన్నా వేసుకొని, పెద్దోళ్ళు మాత్రం అందరం ఈయనకే వేయాలా. మోసం చేస్తున్నారు. ఈ మండలంలో ఈ 51 ఇళ్లలో చాలా మంది ఆయనకి వేసుకుంటున్నారు. అది పనికి రాదు. మీకేయాలా, మీరు అన్నం పెట్టినారు కాబట్టి మీకు చూసుకోవాలి. మేము ఆకులు ఉన్నప్పుడు ఎవరు పెట్టారో వాళ్ళకి చూస్తేనే వాళ్ళ అమ్మాయినా సాయిబులలో కానీ తెలుగులో కానీ పుట్టినాళ్ళు. నేనంటే ఇది వాళ్ళ ఒరిజినల్ పట్ట. ఇన్ని రోజులు ఏదో అష్ట కష్టాలు పడినమ్మా, ఇష్ట కష్టాలు మీ నాయన కంటి నిండా చూసినాడు. కాబట్టి అమ్మా నీకు మేము శిలాపు ఇల్లు వేసి ఇస్తామమ్మా, నేను గన గెలిపిస్తే అని చెప్పినాడు. చెప్పింటే మాకు చేసినాడు సార్. ఆ సారు ఫస్ట్ దేవుడు ఉన్నాడు, తర్వాత మీరు ఉన్నారు సార్. మేము ఎప్పుడు మర్చిపోము. ఈ రోజు మేము పండుకుంటున్నాము అంటే మిమ్మల్ని తలుచుకునే సార్ మేము పండుకుంటున్నాం. అంటే మిమ్మల్ని తలుచుకునే సార్ మేము పండుకుంటుంది. వానలో నానినా ఎండలో ఎండినాం అంతా ఇది చేసినాం సార్. మేము చాలా కష్టపడ్డాం సార్. తప్పటలతో వస్తాడు సార్ మీ నాయన, ఏం లేదు. మళ్ళీ ఈయన మీరే వస్తారు సార్. నేను చెప్తున్నాను, నా హృదయం పూర్తిగా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ పెద్దమ్మా.